హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి శరీరంలో పీయూష గ్రంథి యొక్క ప్రాముఖ్యత, దీని లోపం వల్ల నష్టాలు, దీని పనితీరు గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు పీయూష గ్రంథి అంటే ఏమిటి? దీనిని పిట్యూటరీ గ్లాండ్ అని అంటారు. ఈ పీయూష గ్రంథి అనేది మెదడులో ఉండే ఒక చిన్న అత్యంత ముఖ్యమైన గ్రంథి. దీన్ని సాధారణంగా మాస్టర్ గ్రంథి అని కూడా అంటారు, ఎందుకంటే ఇది శరీరంలో చాలా ఇతర హార్మోన్ల గ్రంథుల పనిని నియంత్రిస్తుంది. ఈ పీయూష గ్రంథి శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఇది మెదడులోని హైపోథలామస్ కింద సెల్లా టార్సికా అనే ఎముక గవిలో ఉంటుంది. పీయూష గ్రంథి భాగాలు చూద్దాం. అంతర పీయూషం, దీనిని యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అని అంటారు, లేదా పశ్చిమ పీయూషం, దీనిని పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అని అంటారు. ఇప్పుడు పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే ముఖ్యమైన హార్మోన్లు అంటే చూద్దాం. అలాగే అంతర పీయూష హార్మోన్లు. ఫస్ట్ జీహెచ్ అంటే గ్రోత్ హార్మోన్స్, ఇవి శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. సెకండ్ టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, ఇవి అడ్రినల్ గ్రంథి పనికి బాగా ఉపయోగపడతాయి. థర్డ్ వన్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, ఇది అండాశయ వృషకణాల పనికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఎల్హెచ్ అంటే ల్యూటినిజింగ్ హార్మోన్, ఇది లైంగిక హార్మోన్ల నియంత్రణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ప్రొలాక్టిన్, ఇది పాల ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పశ్చిమ పీయూషం హార్మోన్లు. ఏడిహెచ్ అంటే యాంటీ డ్యూరెక్ట్ హార్మోన్స్, ఇవి మూత్ర నియంత్రణకు అలాగే శరీరంలో నీటి సమతుల్యతకు బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ ఆక్సిటోసిన్, ఇది ప్రసవ సమయంలో గర్భాశయ కదింపు అలాగే పాలు వదిలే ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పీయూష గ్రంథి సమస్యల వల్ల కలిగే వ్యాధులు చూద్దాం. జీహెచ్ ఎక్కువైతే అంటే జైగాండిజంకు ఎక్కువైతే ఆకురుమెగలి అనే వ్యాధి వస్తుంది. అలాగే జీహెచ్ తక్కువైతే డార్ఫిజంకు అనే వ్యాధి వస్తుంది. ఏడిహెచ్ లోపం అయితే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి వస్తుంది. టీఎస్హెచ్ లోపం సమస్యలు అయితే థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్ ఎక్కువైతే అనవసర పాల ఉత్పత్తులు, మానసిక సమస్యలు వస్తాయి. ఈ పీయూష గ్రంథి మన శరీరంలో హార్మోన్లు కంట్రోల్ చేసే సెంటర్లా పనిచేస్తుంది. పీయూష గ్రంథి హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల మానసిక లక్షణాలు కూడా వస్తాయి. కోపం, చిరాకు రావడానికి కారణాలు ఈ పీయూష గ్రంథి వల్ల. ఫస్ట్ది ఏసీటీహెచ్ అసమతుల్యత. కార్టిసోల్ అంటే స్ట్రెస్ హార్మోన్స్, ఇవి ఎక్కువ తక్కువ అవటం వలన ఎక్కువగా స్ట్రెస్, ఆందోళన, కోపం వంటివి వస్తాయి. సెకండ్ వన్ థైరాయిడ్ సమస్యలు. టీఎస్హెచ్ లోపం లేదా అధికం వల్ల హైపో లేదా హైపర్ థైరాయిడిజం కలిగే అవకాశం, అలాగే చిరాకు, కోపం, నిద్రలేమి ఇవన్నీ ఉంటాయి. జీహెచ్ గ్రోత్ హార్మోన్ లేదా లోపం లేదా అధికం అవ్వటం లేదా తక్కువ అవటం, ఇది శరీరంలో అలసట, తలనొప్పి, డిప్రెషన్, చిరాకు వంటివి వస్తాయి. నెక్స్ట్ వన్ ప్రొలాక్టిన్ అధికం, దీనిలో మూడ్ స్వింగ్స్, టెన్షన్, కోపం ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ పీయూష గ్రంథి సమస్యల్లో కోపం, చిరాకు లక్షణాలు ఏంటో చూద్దాం. చిన్న విషయానికి ఎక్కువ లోపం రావటం, ఎక్కువ కోపంగా రావటం, అలాగే మనసు సులభంగా కుదురు పడకపోవటం, అలసట, బలహీనత, అలాగే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్, అలాగే మూడ్ స్వింగ్స్ అవ్వటం, ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవటం వల్ల, అలాగే కొన్నిసార్లు ఈ ఆగ్రహం కూడా బాగా ఎక్కువ పెరుగుతుంది, బలహీనత రావటం వంటివి జరుగుతాయి. ఇప్పుడు పీయూష గ్రంథి లోప లక్షణాలను ఎలా గుర్తించాలి? సాధారణ లక్షణాలు. ఫస్ట్ది ఎక్కువ అలసట, బలహీనత, అలాగే తరచుగా తలనొప్పులు రావటం, చిరాకు, మానసిక ఆందోళన, కోపం, జ్ఞాపక శక్తి తగ్గటం, కాన్సన్ట్రేషన్ తగ్గటం, అలాగే బరువు తగ్గటం లేదా పెరగటం అనేవి జరుగుతాయి. ఇప్పుడు హార్మోన్ల ఆధారంగా కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ది గ్రోత్ హార్మోన్స్ లోపం. పిల్లల్లో పొట్టిగా పెరగడం అనేది జరుగుతుంది, దీనిని డార్ఫిజం అంటారు. పెద్దల్లో కండరాల బలహీనత, అలసట, డిప్రెషన్ వంటివి ఉంటాయి.
టీఎస్హెచ్ లోపం అంటే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోవడంలో అలసట, బరువు పెరగటం, చలి ఎక్కువగా అనిపించటం, చర్మం పొడిగా మారడం వంటివి జరుగుతాయి. ఏసీటీహెచ్ లోపం అంటే అడ్రినల్ హార్మోన్ తగ్గిపోవటం. దీనిలో బలహీనత, తక్కువ రక్తపోటు అంటే లో బీపీ, అలాగే వాంతులు, విరోచనాలు, స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోవడం వంటివి సిమ్టమ్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎల్హెచ్ లేదా ఎఫ్ఎస్హెచ్ లోపం. దీనిలో పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవటం, లైంగిక ఆసక్తి తగ్గిపోవటం వంటివి జరుగుతాయి. అలాగే స్త్రీలలో మానసిక ధర్మం అంటే పీరియడ్స్ ఆగిపోవటం, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ రాకపోవటం అంటే గర్భం దాల్చలేకపోవటం, వాటిలో కూడా ఎక్కువ సమస్యలు వస్తాయి. నెక్స్ట్ వన్ ప్రొలాక్టిన్ లోపం. దీనిలో ప్రసవం తర్వాత పాల ఉత్పత్తులు తగ్గిపోవడం జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఏడిహెచ్ లోపం అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్లో ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువగా మూత్రం పోవటం వంటివి జరుగుతాయి. ఇప్పుడు వీటిని గుర్తించే డయాగ్నోసిస్ అంటే పరీక్షలు, బ్లడ్ టెస్ట్లు, జీహెచ్, టీఎస్హెచ్, ఏసీటీహెచ్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, అలాగే కార్టిసోల్ లెవెల్స్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి టెస్టులు. అలాగే ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్, ఇవి పీయూష గ్రంథిలో ట్యూమర్ ఉందా లేదా నష్టాన్ని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్. వీటిని డైనమిక్ టెస్ట్ అని అంటారు. ఈ టెస్ట్ గ్రంథి స్పందన ఎలా ఉందో చూడటానికి చేస్తారు. ఈ పీయూష గ్రంథి పర్సంటేజ్ని సింగిల్గా చెప్పలేం, కానీ ఇంత అంత అని చెప్పలేం. ఎందుకంటే శరీరంలో అన్ని రకాల హార్మోన్ల లోపం అనే దాని మీద ఈ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రోత్ హార్మోన్ జీహెచ్, టీహెచ్, ఏసీటీహెచ్, అలాగే కార్టిసోల్, ఎల్హెచ్, పిఎస్హెచ్, ప్రొలాక్టిన్, ఏడిహెచ్, ఈ టెస్టులు అన్నీ చేయించుకుంటేనే ఈ పీయూష గ్రంథి పర్సంటేజ్ ఎంత అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అన్ని రకాల హార్మోన్ల సమ్మేళనం ఈ పీయూష గ్రంథి. ఇప్పుడు ఈ పీయూష గ్రంథి మనకి సరైన పద్ధతిలో సరైన పర్సంటేజ్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగాలి, అలాగే ఫ్రూట్స్ జ్యూస్ తాగాలి, అలాగే కోకోనట్ వాటర్, దీనిలో ఎలక్ట్రోలైట్స్ కోసం కోకోనట్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే టొమాటోస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే బ్రెజిల్ నట్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. అలాగే సూర్యరశ్మి మార్నింగ్ టైంలో అట్లీస్ట్ 15 minutes మనం సూర్యరశ్మిలో ఉండాలి. అలాగే పాలు, పన్నీరు, ఇంకా ఫిష్, జీడిపప్పు, బాదం, పల్లీలు, వాల్నట్స్, ఇంకా ఎగ్స్, చికెన్, పెరుగు, అలాగే ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే హెవీ షుగర్ ఉన్న ఫుడ్స్, అలాగే జంక్ ఫుడ్స్, అలాగే ఎక్కువగా డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్, ఇంకా ఇవన్నీ కూడా ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి.